రీసెంట్గా మోటార్ ఫిక్స్ చేసిన ఒక పైప్కి చిన్న లీకేజ్ వచ్చింది. సో దానికి ప్లంబర్ అవసరం పడింది. సో ఇద్దరు ముగ్గురు కాల్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక అతను ఎత్తాడు. అదే ఇట్లా ప్లంబర్ కాల్ చేసాం, ఇట్లా సో ప్రాబ్లం ఉంది, ఇట్లా మోటార్ దగ్గర పైప్ లీక్ అయింది, రావాలి అది ఇది అని చెప్పేసి అన్నాము. అయితే వాడికి ఫోన్ చేస్తే వాడు, సార్ ఇంత చిన్న పని కోసం ఇప్పుడు అంత దూరం నుంచి రాలేను సార్, ఒక 5-6 పెద్ద పనులు ఉంటే చెప్పండి, అన్నీ కలుపుకొని ఒకేసారి వచ్చేస్తాను, నాకు గిట్టుబాటు అవుతుంది అది అంటే. నాకు అనిపించింది, కాదు ఇప్పుడు మాది ప్రాబ్లం క్రియేట్ అయింది కాబట్టి నీకు ఫోన్ చేసి అడిగాము, ఇప్పుడు నిన్ను రప్పించడం కోసం ఇంకా 5-6 ప్రాబ్లమ్స్ కొత్తవి క్రియేట్ చేసి లేనివి కూడా నేను రప్పించాము. ప్రాబ్లం అయితే ఒకటి ఉంది, దానికోసం వస్తావో రావా అనేమో, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తా ఉన్నాం. కానీ లేదు సార్ అది ఇది అని అన్నాడు. సరే అసలు ఇంతమందిని బతిలాడే బదులు మనమే దీన్ని ఫిక్స్ చేయలేమో అని అనిపించింది. సో బేసిక్గా అవి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి దానికి ఫిక్స్ చేయడానికి అని చెప్పేసి ఒక ఐడియా ఉంది. సో స్పీడ్గా షాప్కి వెళ్ళేసి తీసుకొని వచ్చారు అవన్నీ. అవి చూపిస్తా, అట్లనే అది ఎట్లా ఫిక్స్ చేసా అన్నది కూడా చూపిస్తా. సో ఇది వచ్చేసరికి ఫైనల్గా మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత వచ్చిన అవుట్పుట్ అనమాట. దీన్ని ఇప్పుడు నేను మోటార్కి వాటర్ పైప్కి ఎలా ఫిక్స్ చేసాను చూపిస్తాను. ఒక సైడ్ వచ్చేసరికి ఇలా నేను మోటార్కి ఫిక్స్ చేశాను, ఇంకోటి వచ్చేసరికి వాటర్ పైప్కి ఫిక్స్ చేశాను. దీన్ని ఓడకుండా నేను ఒక క్లిప్ వేసాను అనమాట స్క్రూతో టైట్గా. అండ్ ఈ మధ్యలో వచ్చేసరికి ఇందా వీడియోలో చూసినట్టు ఇది రిమూవబుల్ జాయింట్ అనమాట. ఎప్పుడైతే ఈ మోటార్ నుంచి వాటర్ వస్తాయో ఈ జాయింట్ తీసేస్తానేమో టాప్గా, అదే జాయింట్ ఫిక్స్ చేస్తానేమో వాటర్ పైప్ నుంచి ఫ్లష్ చేసుకోవడానికి 2-way యూజ్ అయ్యేటట్టుగా నేను ఫిక్స్ చేసుకున్నాను అనమాట ఈసారి. ప్రీవియస్ ఇలా లేదు, బై డిఫాల్ట్ పైప్ అన్నది మోటార్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక ఎప్పటికీ అదే ఒక వేలోనే యూజ్ చేసుకోవడం అనమాట, అంటిల్ అది పాడైపోయేంత వరకు. ఈసారి అలా కాదు అని చెప్పేసి మాకు ఉపయోగపడే విధంగా దీన్ని ఇలా 2-way యూజ్ చేసుకున్నాను అనమాట. సో ఫైనల్గా ఇది ఫిక్స్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇది మొత్తం చేసిన తర్వాత మా ఫాదర్కి చూపించాను అనమాట. మా ఫాదర్ ఇది చూసి, బాగుందిరా, బాగా ఫిక్స్ చేసావు, ఇప్పటి నుంచి ఇలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వే ఫిక్స్ చేసేసాయి ఇంకా అని చెప్పేసి అన్నాడు.